పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. గుప్త నిధుల వేట కొనసాగుతోంది. లక్కుండి అనేటువంటి ఒక గ్రామంలో ఓ ఇద్దరు ఇల్లు నిర్వహించుకోవాలనుకున్నారు. అంటే కొత్తగా ఓ ఇల్లు కట్టుకోవాలి, తమకంటూ ఓ ఇల్లు లేదని చెప్పి ఒక తల్లి కొడుకు. సో ఆ కొడుకు 8 ఏళ్ల వయసు, విడోడ్ మదర్, అంటే తలడి భర్త చనిపోయాడు, అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ లక్కుండి గ్రామానికి చాలా విశిష్టత ఏంటంటే 101 ఆలయాలు ఉన్నాయట ఆ గ్రామంలో. 101 ఆలయాలు, 101 చిన్న చిన్న దాన్ని ఉన్నాయంట. సో ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి ఆ ప్రాంతంలో ఒక గుంత తీశారు. పిల్లర్స్ కోసం, బేసిక్గా ఇల్లు కట్టుకున్నప్పుడు పిల్లర్స్ కోసం తీస్తారు చూసారా, ఆ మాదిరిగా గుంత తీస్తే దాంట్లో ఒక చిన్న గోల్డ్ చెంబు, గుప్త నిధులు అంటే మనం లంకె బిందెలు అంటారు చూసారు, ఆ మాదిరిగా చిన్న ఒక చెంబు, దాంట్లో సుమారుగా 600 గ్రాముల బంగారు ఆభరణాలు. ఆ చెంబు మొత్తం కలిపితే ఒక 650 గ్రాములు, ఆ బంగారం ఒక 400 గ్రాములు, అంటే మొత్తంగా ఒక కేజీన్నర పైన కనిపించిందట. సో వెంటనే ఆ బాలుడు, 8 ఏళ్ల బాలుడు ఎవరైతే ఆ తల్లికి సంబంధించినటువంటి పెళ్లి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆ తల్లి కొడుకు ఇద్దరూ కలిసి వెంటనే ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేశారు. సో ఆ బాలుడు 8 సంవత్సరాల బాలుడు ఇంటి నిర్మాణం జరుగుతూ ఉండగా అక్కడికి వెళ్ళి చూస్తూ అమ్మాయి దొరికిందని చూపిస్తే, ఆ అమ్మ ఆ తల్లి కొడుకు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని చూపిస్తే ప్రభుత్వం అక్కడ తవ్వకాలు నిర్వహించాలని చెప్పి ఆలోచన చేసి నిర్ణయించింది. సో ఇప్పుడు ఆల్రెడీ తవ్వకాలు కూడా జరిగాయి. 10 మీటర్ల లోతు, 10 మీటర్ల వెడల్పుతో ఆ నిర్మాణం ఎక్కడైతే వాళ్ళు చేపట్టాలని చెప్పి ఆ గుంత తీసిన దగ్గర ఈ బంగారు ఆభరణాలు బయటపడ్డాయో అక్కడ మొత్తంగా వాళ్ళంతా కూడా తవ్వకాలు చేపడుతూ ఉన్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్తున్న ప్రకారంగా ఇక్కడ దొరికినటువంటి ఆ బంగారు ఆభరణాలని కూడా ఒక 400 ఏళ్ల క్రితం నాటివంట. 400 ఏళ్ల క్రితం నాటివి అన్నప్పుడు డెఫినెట్గా హిస్టారికల్ ట్రెజరీ కిందకి వస్తుంది. కాబట్టి ఇది మేము ప్రభుత్వం జప్తు చేస్తుంది, ప్రభుత్వం అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి అధికారులు నిర్ణయించారు. సో దీంతో ఆ బంగారం దొరికిన చోట ఆ బాలుడు స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వానికి చెప్పడంతో ఆ బాలుడికి 20% ఆఫ్ నిధులు, దాంట్లో ఎంత దొరికితే దాన్ని ఎంత వాల్యూ చేస్తే దాంట్లో 20%తో పాటుగా కొంత గిఫ్ట్ కూడా ఇచ్చారంట. ఇక్కడ కుటుంబమే ఆశిస్తోందంటే ఆ స్థలంలో ఆల్రెడీ బంగారం దొరికింది కాబట్టి మేము అక్కడ ఇక తవ్వకాలు, మేము ఇల్లు కట్టదలుచుకోలేదు, మేము అక్కడ తవ్వకాలు చేయలేము, సో మాకు వేరే ఒక ఆల్టర్నేట్ ప్లేస్లో ఇల్లు నిర్మించి ఇవ్వండి, నా బాబుకి రానున్న రోజుల్లో చదువుకుంటున్నాడు, ఇంకా సుమారుగా 8 ఏళ్ల వయసు ఉంది కాబట్టి వానికి చదువు కోసం అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ అడుగుతోందట. సో ఏదేమైనా అక్కడ చాలా రాజులు పరిపాలించిన ప్రాంతం అట. ఉదాహరణకి చోళులు, చాళక్యులు, రాష్ట్రకూటులు, ఇటువంటి వాళ్ళు అక్కడ రాజులుగా ఉన్న సమయంలో ఆ గ్రామాన్ని లేకపోతే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని వాళ్ళు ఒక ధనభాండాగారంగా, అంటే గోల్డ్ దాచిపెట్టడం కోసం ఒక గోడౌన్ లాగా వినియోగించేవారట ఈ నిధులని లేకపోతే ఈ బంగారాభరణాలని ఉపయోగించేవారంట వాళ్ళు అది ఆ రకంగా. సో అట్లా ఆ గ్రామానికి చాలా విశిష్టత ఉంది, దీంట్లో పెద్దగా ఆశ్చర్యం ఏం లేదని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్తోంది. సో కానీ అక్కడ ఈ స్థాయిలో ఇంకా ఉన్నాయా అని వెతుకులాడే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు ఇంకా ఏం దొరకలేదు. సో అక్కడ ప్రజ్వల్ రిత్తి అనేటువంటి 8 ఏళ్ల బాలుడు, సో 8 ఏళ్ల బాలుడు తల్లి పేరు గంగవ్వ రిత్తి. సో వాళ్ళకున్నటువంటి 640 స్క్వేర్ ఫీట్ల ల్యాండ్లో అక్కడ ఇల్లు కట్టాలనుకొని తవ్వకాలు చేపడితే జనవరి 10వ తేదీన, అంటే ఎగ్జాక్ట్గా ఒక వారం క్రితం అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు ఒక చెంబు బయటపడింది. 5 ఫీట్లు తవ్వకాలు జరిపినప్పుడే, సో ఏదైతే గుణపం బట్టి అలా తవ్వుతూ ఉంటారో ఆ గుణపానికి తాకి అక్కడ ఆగిపోయింది. సో దాంట్లో 22 పీసెస్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్, నియర్లీ అబౌట్ 450 to 500 గ్రామ్స్, అంటే సుమారుగా హాఫ్ కేజీ బంగారం. తర్వాత ఆ చెంబు 634 గ్రాములు, అది బ్రేస్, అంటే అది బంగారం కాదు, అది ఇంకొక మెటల్. సో ఈ రకంగా ఉంది. మొత్తంగా దాని విలువ వచ్చేసి 60 నుంచి 70 లక్షల రూపాయలు, ఆ మొత్తం చెంబు దాని లోపల ఉన్న బంగారం విలువ మొత్తం కలిపితే. సో ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్తున్న మా ప్రకారంగా రమేష్ ముల్మాని అనేటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ చెప్తున్నారు ఏంటంటే ఇది ట్రెజర్ కాదు, అంటే ఇక్కడ ఉంది ఇది రాజుల పరిపాలన సమయంలో పెట్టినటువంటి విషయం కాదు, ఇది ఎవరో దాచుకున్నారు, అలా అక్కడ కిచెన్ లాంటిది ఉండేది, ఆ కిచెన్లో దాచుకున్నారన్నట్టుగా ఆయన చెప్తున్నారంట. అంటే కింద తవ్వకాలు చేపట్టి వారు దాచుకున్నారంటున్నారంట. కానీ సీనియర్ అఫీషియల్స్ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ
చాళుక్యు అండ్ హౌసలా వీళ్ళందరూ కూడా ఇక్కడ పరిపాలించారు. విజయనగర రాజులు కూడా దీన్ని పరిపాలించారు. ఆ సమయంలో ఇక్కడ పెట్టినటువంటి ధనభాండాగారం ఇదంతా కూడా బంగారు ఆభరణాలు దాచినటువంటి ప్రాంతం ఇది. సో ఇది 100 ఏళ్ల నాటి క్రితంది కాబట్టి ఇది ట్రెజర్ కిందకే వస్తుందని చెప్తున్నారంట. సో అక్కడ లోకల్స్ బిలీవ్ దట్ ద గోల్డ్ మైట్ బిలాంగ్ టు ద అడ్జసెంట్ యాన్షియంట్ లక్ష్మీ టెంపుల్. ఆ నివాసానికి పక్కన ఎక్కడ తవ్వకాలు జరుగుతుంది, తవ్వకానికి పక్కనే ఒక లక్ష్మీదేవత ఆలయం కూడా ఉందట. సో లక్ష్మీదేవత ఆలయానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా బంగారు ఆభరణాలు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారట. సో ఏదేమైనా ఈ బంగారు ఆభరణాలు దొరికిన వెంటనే ఆ ప్రజ్వల్ రిత్తి అండ్ గంగవ్వ రిత్తి అనేటువంటి ఆ కుటుంబం వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడంతో ఈ విషయం ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు నేషనల్ చర్చ జరుగుతుంది. కేవలం రాష్ట్రం వరకే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. లక్కుండి గ్రామంలో ఇలా బంగారం దొరుకుతున్నాయా? 5 మీటర్లే, 5 ఫీట్ల తవ్వారో లేదో 5 ఫీట్లోనే ఇంత పెద్ద బంగారం బయటపడిందా అని చెప్పి ఇక అందరు ఎవరిలో వాళ్ళు తవ్వడం మొదలుపెట్టేశారంట. ఎవరిలో వాళ్ళు తవ్వడం మొదలుపెట్టేశారు. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే వి విల్ టేక్ కేర్, మేము చూస్తాము ఎక్కడెక్కడ బంగారం ఏముంది, ఏ రకంగా ఉందనేది అంతా పరిశీలనలో బయటపడుతుంది. ఎవరో తవ్వకాలు చేపట్టకని చెప్తూనే ఇటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా రియాక్ట్ అయ్యారు. దీనిపైన మినిస్టర్ హెచ్కే పాటిల్ రియాక్ట్ అయ్యారు. సో వెంటనే ఆయన హానెస్టీకి ఎవరైనా జనరల్గా అటువంటి బంగారం దొరికిందంటే ఏం చేస్తారు? దాచుకుంటారు. మీరు చెప్పండి, నిజంగా ఇటువంటి బంగారం మీరు దొరికితే ప్రభుత్వానికి ఇస్తారా? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి బంగారం మీరు తీసుకోండి అని ఇస్తారా? ఇయ్యరు కదా. కానీ ఆ బాలుడు అండ్ ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని మెచ్చి, నిజాయితీని మెచ్చి ప్రభుత్వం ఏకంగా 20%, అది ఎంత విలువ చేస్తుందో అంత విలువ, సుమారుగా 60 నుంచి 70 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఆ వస్తువుకి 20% అంటే సుమారుగా అటు ఇటుగా ఒక 10-15 లక్షల వరకు ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించిందట. కానీ ఇప్పుడు ఆ కుటుంబం ఏమడుగుతుందంటే ఇక మాకు ల్యాండ్ కూడా వద్దు, మీరు తవ్వకాలు చేపడుతున్నారు, ఆల్రెడీ ప్రభుత్వం అక్కడికి వచ్చి ప్రభుత్వ అండగాల పర్మిషన్ తీసుకొని ఆ ల్యాండ్లోని తవ్వకాలు చేపడుతుంది కాబట్టి ఇక్కడ ల్యాండ్లో మేము ఏం కన్స్ట్రక్షన్ చేయదలుచుకోలేదు కాబట్టి మాకు ఆల్టర్నేట్గా ఒక ల్యాండ్ చూపించి మాకు చిన్న ఇల్లు నిర్మించి ఇవ్వండి ప్రభుత్వమే. అట్ ద సేమ్ టైం నా కొడుకు నిజాయితీ మీరు వచ్చి డబ్బులు ఇస్తా అంటున్నారు కాబట్టి ఇలాంటి నిజాయితీ పనిని చదివించండి, నా దగ్గర స్తోమత లేదు ఒక బీదరాలు అని చెప్పి ఆ తల్లి చెప్తోందట. సో ప్రభుత్వం ఎటువంటి డిసిషన్ తీసుకుంటూ చూడాలి. సో ఇప్పటివరకు అయితే ఇంకా ఎటువంటి డిసిషన్ అంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు కట్టిస్తారా, ఆల్టర్నేట్గా వాళ్ళకైనా వాళ్ళు అడిగిన డిమాండ్స్ నెరవేరుస్తారో తెలియదు. కానీ లక్కుండి గ్రామంలో మాత్రం ఆర్కియాలజీ సర్వే నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ సర్వే కొనసాగే అవకాశం ఉంది. సో మొత్తంగా దాంట్లో 22 పీసెస్ ఆఫ్ దాంట్లో నెక్లెస్లు ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, కాపర్ సంబంధించినటువంటి ఆ ఇందాక చెప్పినట్టు కాపర్ చెంబు, అది ఆ కాపర్ చెంబు సో సుమారుగా 11th సెంచరీకి సంబంధించినటువంటి దానిగా తెలుస్తోంది. సో క్యారెక్టరైజ్డ్ బై లక్కుండి స్కూల్ ఆఫ్ ఆర్ట్ which is known for its delicate soapstone like detail even in metal work. సో ఆ గ్రామంలో గతంలో అది ఇక్కడ ధనభాండాగారం ఈ రకంగా నిధులని సమకూర్చేటువంటి భాండాగారంతో పాటు అక్కడ ఈ కన్స్ట్రక్షన్లో జరిగింది. ఐ మీన్ ఈ మెటల్స్ తయారు చేసేవాళ్ళు, గోల్డ్ ఆర్నమెంట్స్ని తయారు చేసేవాళ్ళు ఎక్కువగా. సో అలాంటిది అయి ఉంటుందని కూడా చాలామంది చెప్తున్నారు. సో ఏదేమైనా ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఇంకా ఫ్యామిలీ వర్సెస్ స్టేట్ కొనసాగుతూనే ఉంది. ఇనిషియల్గా వాళ్ళు కామ్గా ఉన్నప్పటికీ ఈ రకంగా 20% ఇస్తామని చెప్పి కామ్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత మాకు దీని పట్ల ఇక్కడ తవ్వకాలు చేయడాలు, ప్రభుత్వం ఇక్కడ రావడాలు, లేకుంటే దేవుడు, ఇంకా రకరకాల ఊహాగణాలు, రాజులు ఏరాలు, లేకపోతే ఈ ప్రాంతంలో ఇంకేదైనా ధనం ఉండే అవకాశం ఉందన్న రకంగా ఆ చర్చలు ఉన్నాయి కాబట్టి మేము అక్కడ ఇల్లు కట్టుకోము, మాకు పూర్తిగా ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి ఆ కుటుంబం చెప్తుందట. ఈ డిబేట్ జరుగుతోంది ఇంకా. సో లక్కుండి గ్రామంలో బయటపడేటువంటి ఈ నిధులకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు ఆ బాబే. సో ఆ 8 ఏళ్ళ యువకుడు బాబు ఆయనే. సో ఇవే ఆ బంగారు ఆభరణాలు. సో నెక్లెస్ ఉంది, తర్వాత చిన్న చిన్న కమ్మలు ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ముక్కు పుడక ఉంది, చాలా ఆభరణాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా గత 400 ఏళ్ల క్రితం నాటి బంగారు ఆభరణాలు కనబడుతున్నాయని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్తోంది. మరి దీని తర్వాత ఇంకా ఆ గ్రామంలో ఎటువంటి తవ్వకాలు ఉంటాయి, ఎటువంటి అంశాలు బయటపడతా చూడాలి. ఏదేమైనా కర్ణాటక రాష్ట్రంలోని లక్కుండి గ్రామంలో బయటపడేటువంటి బంగారాన్ని చూసి అంతా కూడా ఎవరికి వారి వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ ఖాళీ ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారంట. ఎక్కడ చూసినా ఊరంతా కూడా గుంతలమయమైపోయి ప్రతి ఒక్కరు కూడా పనులు మానుకొని ఆ గుంతలు తీసి ఆ గుంతల్లో ఎక్కడ ఏ బంగారం దొరుకుతున్న రకంగా అన్వేషిస్తూ ఉన్నారు. సో ఇటువంటి బంగారం కనుక మీరు దొరికితే, మీకే కనుక చేజిక్కితే మీరేం చేసేవారు? మీరు ప్రభుత్వానికి అప్పగించేవారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.